ప్రైజ్ ద లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. పవర్ ఆఫ్ ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దినం పరిశుద్ధ దినం. పరిశుద్ధ దినాన్ని ప్రభువును ఘనపరచవలసిన దినం, ఆరాధించవలసిన దినం. ఈ పరిశుద్ధ దినాన్ని ప్రభు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు నిర్గమాకాండము 40వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఇశ్రాయేలీయులందరి కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరము మీద నుండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో ఇలాగుననే జరిగెను. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాల పాటు అరణ్యములో వారు ప్రయాణం చేస్తూ వచ్చి ఉన్నారు. ఈ అరణ్యములో వారి ప్రయాణం అంతటిలో కూడా భయంకరమైన ఎడారి అరణ్యము, ఏమాత్రము కూడా వెలుతురు లేనిది, చెట్లు లేని ప్రదేశములలో ఎండ, వేడిమి, త్రాగడానికి నీళ్లు లేకుండా ఉన్న ఆ ప్రదేశాలలో, ఆ ఎడారిలో వారు నడుచుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు నడవడమే ఇసుకలో చాలా కష్టం. అలాంటిది ఎంత దాహంగా ఉంటుందో చూడండి. ఒక్క చెట్టు నీడ కూడా వారికి లేదు. అలాంటి ఆ టైంలో దేవుడు వారికి ఏ విధంగా వారికి తోడై ఉన్నారు అంటే, ఇశ్రాయేలీయులందరూ కూడా చూస్తూ ఉన్నప్పుడే యెహోవా మేఘము మందిరము మీద ఉండెను. యెహోవా యొక్క మేఘము మందిరం మీద కప్పబడి ఉంది. అలాగే రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండేను. అంటే పగటి వేళ యెహోవా మందిరం మీద మేఘం ఉంది, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉంది. వారి సమస్త ప్రయాణాలన్నిటిలో కూడా ఇలాగే జరిగాను. సో ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో వారు నడుస్తూ ఉన్నప్పుడు పగటి వేళ వారికి మేఘము వారి మీద ఉంది, మందిరం మీద మేఘం ఉంది. అలాగే ఇశ్రాయేలు ప్రజలందరి మీద కూడా పగటి వేళ మేఘం ఆ భయంకరమైన అరణ్యములో, ఎడారిలో, ఆ ప్రాంతంలో చెట్లు లేని ప్రదేశంలో వారు నడుస్తూ ఉన్నప్పుడు పైనుంచి ఎండ తీవ్రంగా ఉంది, క్రింద నుండి ఇసుక కాలుతూ ఉంటుంది. అలాంటి ఆ టైంలో దేవుడు వారికి ఏ విధంగా ఉన్నారు అంటే, చల్లని మేఘం వలె వారి మీద ఉండి ఉన్నారు. మరి రాత్రి వేళ చీకటిలో వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఎటువంటి ఇల్లు ఏమీ లేవు, ఒట్టి ప్లెయిన్ ప్లేస్ కాబట్టి ఒకవేళ నైట్ టైము చలిగాలి వేస్తూ ఉండొచ్చు. సో అలాంటి ఆ చీకటి చలిలో వారికి రాత్రి వేళ అగ్ని స్తంభముగా వారికి తోడుగా ఉండి ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ వ్రాయబడిన మాట, యెహోవా మేఘము మందిరం మీద ఉండెను, యెహోవా అగ్ని మందిరం మీద ఉండెను. సో దేవుని మందిరానికి మనం వెళుతూ ఉన్నాం అంటే, ఇశ్రాయేలు ప్రజలు ఆయన ప్రజలకి మేఘంగా ఆయన ఉండి ఉన్నారు అంటే చల్లగా ఉండి ఉన్నారు. వారికి ఏ విధమైన వేడి తగలకుండా వారికి ఎంతో కాపుదలగా ఉండి ఉన్నారు. రాత్రి వేళ అగ్నిగా ఉండి ఉన్నారు, చీకటిలో వెలుగుగా వెచ్చగా ఉండడానికి అక్కడ అగ్నిగా ఉండి ఉన్నారు. సో ఇప్పుడు దేవుని మందిరంలోనికి మనం వెళ్ళినప్పుడు, దేవుని యొక్క మందిరములో యెహోవా యొక్క మేఘముతో కప్పబడి ఉంటుంది, అగ్నితో అది కప్పబడి ఉన్నట్లుగా మందిరాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని సన్నిధికి మనం వెళుతూ ఉన్నాము అంటే దేవుని యొక్క ప్రసన్నతను మనం అక్కడ అనుభవిస్తూ ఉన్నాం. దేవుని యొక్క అగ్నిని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుని యొక్క కాపుదల, భద్రత, క్షేమము దేవుని మందిరంలో ఉన్నది. ఈ రోజున మనం దేవుని సన్నిధికి వెళ్లకుండా వేరు పనులు పెట్టుకుని తర్వాత వెళ్ళొచ్చులే, వచ్చే వారం వెళ్ళొచ్చులే అని ఒకవేళ అనుకుంటూ ఉన్నామేమో. మనం అలా ఒక్క వారం మనం దేవుని సన్నిధికి వెళ్లకుండా మనం మిస్ అయ్యామంటే ఎన్నో ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటూ ఉన్నాం. కాబట్టి మనం దేవుని సన్నిధికి పరుగుల మీద కుటుంబముగా టైంకి వెళ్ళి
దేవుడిచ్చే శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనం సొంతం చేసుకుందాం. అక్కడ దేవుని మేఘం ఉంది, దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క మేఘముతోనూ అలాగే దేవుని యొక్క అగ్నితోనూ ఉండి ఉన్నది. కాబట్టి ఆ స్థలములో దేవుని యొక్క కాపుదల, భద్రత, క్షేమము, ప్రతి విషయంలో మనకు తోడై ఉన్న పరిస్థితిని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. మీరు ఈ రోజున ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని సన్నిధికి వెళ్ళడం మీరు మానొద్దు. ఎందుకంటే ఆయన సన్నిధి అక్కడ ఉంది. ఆయన తన మేఘముతో ఆ స్థలంలో ఉండి ఉన్నారు. ఆయన తన అగ్నితో ఆ స్థలంలో ఉండి ఉన్నారు. కాబట్టి దేవుని సన్నిధికి మనం వెళ్ళుట అది మనకు ఎంతో ఆశీర్వాదకరం. అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఆమేన్. సకలాశీర్వాదములకు కారణభూతుడా మా యెహోవా, పరిశుద్ధుడా, నీకు మా నిండు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈ సమయమందు నీ బిడ్డలు ప్రభువా నీ సన్నిధికి పరుగుల మీద వెళ్ళడానికి నా తండ్రి ఇంటికి వెళుతూ ఉన్నాను. ఎన్ని సమస్యలున్నా నా తండ్రి ఇంటికి నేను వెళ్ళినప్పుడు నా తండ్రి దగ్గర నాకు కావలసిన ఆదరణ, ధైర్యము, ప్రేమ అన్నీ నా తండ్రి కౌగిట్లో నేను కలిగి ఉన్నాను. సో అక్కడికి నా తండ్రి దగ్గర నేను వెళుతూ ఉన్నాను అనే ఆ భావం ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. విసుకోక మీ సన్నిధికి ఎంతో ప్రేమతో, సంతోషంతో, కుటుంబముగా టైంకి వెళ్ళుటకు మీరు ఇచ్చే శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదాన్ని వారు సొంతం చేసుకోవడానికి మీ కృపతో వారిని నింపినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు కృప మీకు తోడుగా ఉంది. మీరు ఆదివారం నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని యొక్క వాక్యం ముందు లక్ష్యం ఉంచి ఆయన యొక్క మేఘము, ఆయన యొక్క అగ్నిని మీరు అనుభవించి ఆశీర్వాదాలతో మీరు ఇంటికి వెళ్ళినట్లుగా ఆయన కృప మీకు తోడై ఉండును గాక. మీ ప్రియ సహోదరి షారోన్